నమస్కారం వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. భోగాపురం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. చారిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుందన్నారు. తొలి విమానం రాకతో ఏపీ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు. భోగాపురం విమానాశ్రయం రాష్ట్రంలో కొత్త అవకాశాలకు బాటలు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆశలు ఆకాంక్షలకు ఈ విమానాశ్రయం రెక్కలు తొడుగుతోందని, విద్యా ఉద్యోగాలు వ్యాపార అవకాశాలకు మరింత ఊతం లభిస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చారిత్రాత్మక కొత్త ఆరంభమని, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త గేట్వేగా అవతరించనుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఏపీ కొత్త శకానికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. अल्लूरी सीताराम राजू इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है. धन्यवाद. मैं अटेंशन प्लीज. We welcome you in Alluri Sitaram Raju International Airport. Thank you. Ladies and gentlemen, this is not the rain, this is a water cannon salute. కూటమి ప్రభుత్వం డిఎస్సిని బాధ్యతగా భావించిందని 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ పోస్టులకు 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, 148 రోజుల్లోనే డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంస్కరణలు పాఠశాలల్లో తీసుకువచ్చామని చెప్పారు. టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా పాఠశాలల అభివృద్ధి చెందమన్నారు. మహిళలకు డిఎస్సిలో 33% రిజర్వేషన్ తీసుకువచ్చామని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్లను నియమించామని మంత్రి లోకేష్ తెలిపారు. డిఎస్సి నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేష్ ఇక నుంచి ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. డిఎస్సి నియామకాలపై ప్రతిపక్ష పార్టీకి తాను సమాధానం ఇవ్వడం లేదన్న మంత్రి, డిఎస్సిని ఎలా నిర్వహించాం, ఎలాంటి నిబంధనలు పాటించి నియామకాలు చేపట్టామో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు. అందుకే మెగా డిఎస్సిపై ఉన్న నిజాలు తెలియజేస్తూ ఆ సమాచారాన్ని సభ్యులకు పుస్తక రూపంలో పంపామని మంత్రి లోకేష్ తెలియజేశారు. 2019 నుండి 24 వరకు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా జరగలేదన్నారు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్, ఫిన్లాండ్ పంపితే వైసీపీ హయాంలో మద్యం షాపుల ముందు కాపలా పెట్టారని గత ప్రభుత్వ విధానాలను మంత్రి లోకేష్ ఎండగట్టారు. డిఎస్సి కోసం 42,000 ప్రశ్నలు 13 సబ్జెక్టులకు తయారు చేశామని, డిఎస్సికి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నియామకాలపై అనేక స్థాయిల్లో వచ్చిన గ్రీవెన్స్ ను పరిష్కరించామని చెప్పారు. భిన్నాభిప్రాయాలతో 336 కేసులు నమోదు చేశారని, డిఎస్సి పరీక్షను టీసీఎస్ ఐఆన్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించామన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను డిస్ట్రిక్ట్ యూనిట్ గా చేశామన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లతో నియామకాలు చేపట్టామని అన్నారు. టీచర్ క్వాలిఫికేషన్ లో టెట్ మ్యాండేటరీ చేశామని, టీసీఎస్ ఐఆన్ ద్వారా నోటిఫికేషన్ ను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ఉపకులాలను గ్రూప్ లో సెట్ చేసిన తర్వాతే డిఎస్సి నిర్వహించామని చెప్పారు. గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే 65 స్పోర్ట్స్ కేటగిరీలకు పెంచాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా పెంచామని మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించారు. అధ్యక్ష, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకెళ్ళి కేసులు వేశారు. అధ్యక్ష, 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు. అధ్యక్ష, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చా. అధ్యక్ష, అందుకే
ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. బీఏసీ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేపు చర్చించాలని నిర్ణయించగా 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీపీ ఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఈ నెల 19న చర్చించనున్నారు. 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేశారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు. ఎల్లుండి అంటే ఆగస్టు 19 గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమయంతో సంబంధం లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రైతులు, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి బయలుదేరారు. ఏపీ శాసన మండలిలో డిఎస్సిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డిఎస్సిపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సిపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సభా కార్యకలాపాలను మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డిఎస్సి అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే బొత్సకు మైక్ ఇవ్వడంపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఇలా చేయడం సరికాదన్నారు. సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. వైసీపీ వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. డిఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. 5 ఏళ్లు కనీసం డిఎస్సీ ఇవ్వలేదని అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స గొడ్డలి పార్టీ నేతకు కనీసం ఈ విషయం చెప్పలేకపోయారన్నారు. తాము వచ్చాక డిఎస్సీ వేస్తే గొడ్డల పార్టీ నేతలు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. కోర్టులో వందలాది కేసులు వేశారన్నారు. డిఎస్సీపై 4 రోజుల పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 5 ఏళ్లు మోసం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ అయ్యాక 1 ఏడాది తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ సభ్యుల నినాదాలతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. చైర్మన్ గారు డిఎస్సి మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనుంది.
ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టు కూడా తిట్టినా సరే అన్నీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష, మా డిమాండు ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలని అన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 రాజధాని పరిధిలో 29 గ్రామాల్లో ట్రంక్ రోడ్లు లేఅవుట్లు వేసి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మరలా టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. 29 గ్రామాల్లో కూడా ఈ నెల 27న టెండర్ అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. 2014-19కి నేటికి అమరావతిలో ఖర్చు 20% పెరిగిందన్నారు. మంగళగిరి రోడ్డుకు కలిసే సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తయిందని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి వచ్చినందున కరకట్ట రోడ్ను రేపటి నుంచి ఆపివేస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులను లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డుల ద్వారా 41,187.7 కోట్ల రూపాయలను ట్రూఅప్ చేశామని, ఇందులో 12,737.13 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 30,173 మంది రైతులకు 71,293 ప్లాట్లు ఇచ్చామన్నారు. కౌలు కింద 2,248.03 కోట్ల రూపాయల మేరకు రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కూడా ఈ నెల 27న టెండర్ అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల కారణంగా అక్కడ అభివృద్ధి జరగలేదని, అందుకే వారికి మరో 10 సంవత్సరాల మేర కౌలు గడువు పొడిగించామని తెలిపారు. ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్న వారికి 10 ఏళ్లు కౌలు ఇస్తామన్నారు. 2014-19కి నేటికి అమరావతిలో ఖర్చు 25% పెరిగిందన్నారు. మంగళగిరి రోడ్డుకు కలిసే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి వచ్చినందున కరకట్ట రోడ్ను రేపటి నుంచి ఆపేస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్ల్లో పర్ హెడ్ 40 ఎల్పిడి వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడున్న పైప్ లైన్స్ అన్నీ కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలిచింది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదేవిధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష.
2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2019-24 పాలనలో ఓఎండ్ఎంకు నిధులు కేటాయించకపోవడంతో పాటు డిసిల్డింగ్, లాకులు, షట్టర్లు, రోప్ రిపేర్ల వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే 1100 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఓఎండ్ఎం పనులను చేపట్టామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2686 ఎకరాల కొత్త ఆయకట్టకు సాగునీరు అందించేందుకు కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టుకు అంచనాలు తయారు చేస్తున్నామన్నారు. శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రైన్ ముఖ్యమైందన్నారు. 23,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న యనమదురు డ్రైన్ కు సామర్థ్యానికి మించి వరద వస్తోందని తెలిపారు. యనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్లకు పెంచడం, శిథిలావస్థకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. యనమదురు డ్రైన్లో 86 ఇన్లెట్లకు గాను 70 ఇన్లెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 విడతల్లో 3.2 కోట్ల రూపాయలు కేటాయించి 10 ఇన్లెట్లను పునర్నిర్మిస్తున్నామన్నారు. యనమదురు డ్రైన్ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తున్నందున ఉప్పుటేరును కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేసి డిపిఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశారన్నారు. 36 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో గోదావరి డెల్టా ఆధునీకరణను కూడా చేర్చినట్లు నిమ్మల తెలియజేశారు. 2017-18 గత టీడీపీ పాలనలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి పని కూడా జరగలేదని తెలిపారు. డ్రైన్ ద్వారా సముద్రపు నీరు రావడంతో వేలాది ఎకరాల రైతులు కొబ్బరి పంట నష్టపోయారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అధ్యక్ష, ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇక ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష, దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి జీవో నెంబర్ 522 ద్వారా ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. డిఎస్సి నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు నిరుద్యోగులు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రాంగణంలో సోమవారం నిరసన చేపట్టారు. డిఎస్సి పరీక్షల నిర్వహణపై వివిధ సంస్థలు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నియామక ప్రక్రియపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైకాపా ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డిఎస్సి ప్రక్రియలో జరిగిన అవినీతి అక్రమాలపై స్పష్టమైన సిబిఐ విచారణ జరిపించాలని, ఈ వివాదం పూర్తిగా తేలే వరకు భవిష్యత్ పరీక్షలు పారదర్శకంగా జరగాలంటే
మంత్రి రాజీనామా చేయాల్సిందేనని భరత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. డిఎస్సి పరీక్ష నిజంగా పారదర్శకంగా జరిగిందా లేదా అన్నదే తమ సూటి ప్రశ్న అని లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించారు. డిఎస్సి నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు నిరుద్యోగులు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతోందని తేల్చి చెప్పారు. ఏపీ వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90,670 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి సవిత తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే రెనోవేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించారని వెల్లడించారు. బీసీ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. 1291 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. 10 గురుకుల పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు. ఈ క్రమంలో భీమిల్లోని ఎంజేపీ గురుకుల పాఠశాలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిచ్చారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో 50% వార్డెన్ల పోస్టులు ఖాళీ ఉన్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రశ్నించారు. కడపకు సొంత భవనంతో బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాదివి డిమాండ్ చేశారు. 9.75 కోట్ల రూపాయలతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఈ అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 70-80% మేర అసంపూర్తిగా ఎంజేపీ భవనాలు నిలిచిపోయాయని తెలిపారు. 80 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. 6 నెలల్లో ఎంజేపీ భవనాలను పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90,670 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి రాగానే రినోవేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించారని వెల్లడించారు. బీసీ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. 1,291 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. 10 గురుకుల పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ హాస్టల్స్లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి సాధ్యమైనంత వరకు మరి లాస్ట్ 2 years నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్నీ చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. మరి హాస్టల్స్లో మరి మరమ్మతులతో పాటు మరి సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశామో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్లో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశాం, యూపీఎస్లు మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదేవిధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు చేయడం, శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 26-27 సంవత్సరం బడ్జెట్లో మరి ఓన్లీ బీసీ హాస్టల్స్ రిపేర్ల కోసం కూడా మరి 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి శాసనసభ్యులు మరి మన సింధూరారెడ్డి గారు అడిగినట్లు గురుకుల పాఠశాలను హాస్టల్స్ గురుకుల పాఠశాలలుగా మారిస్తే బాగుంటుందని సింధూరారెడ్డి గారు చెప్పారు. గతంలో రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే తక్కువ మంది 50 లోపల ఉన్న స్ట్రెంత్ ఉన్న పిల్లల్ని మరి గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. శాసనసభ్యులు మంత్రులు అందరూ మాకు గురుకుల పాఠశాలలు కావాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. ఏదైతే మీరు గతంలో ఇందాక చెప్పారు అధ్యక్ష, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రం విడిపోయినప్పుడు 32 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సమర్పించిన నివేదికల ప్రకారం 2026 ఆగస్టు 13 నాటికి రాష్ట్రంలో 90,013 గృహ వినియోగ పైపుడు న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. రాష్ట్రంలోని పోర్ట్లను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని, పోర్ట్ల ప్రైవేటీకరణ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పిఎన్జి కనెక్షన్లపై ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, పి రాజశేఖరం ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయని తెలిపారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సమర్పించిన నివేదికల ప్రకారం 2026 ఆగస్టు 13 నాటికి రాష్ట్రంలో 90,013 గృహ వినియోగ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. మిగిలిన కనెక్షన్లు వినియోగదారులకు అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోర్టుల సమాచారం ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, మేరిగా మురళీధర్ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 6 ఆపరేషనల్ పోర్టులు ప్రస్తుతం ఉన్నాయని, నిర్మాణ దశలో 5 పోర్టులు ఉన్నాయన్నారు. ఇతర నోటిఫైడ్ పోర్టులు 6 ఉన్నాయని చెప్పారు. రాంబిల్లిలో నావల్ ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ బేస్ ఉందని తెలియజేశారు. రాష్ట్రంలోని పోర్టులను ప్రైవేటీకరించి ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని, పోర్టుల ప్రైవేటీకరణ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని తెలియజేశారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో పొందుపరచడమైనది. సి ప్రశ్నకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సమర్పించిన నివేదికల ప్రకారం 13/8/26 నాటికి ఆంధ్రప్రదేశ్లో 90,013 గృహ వినియోగ పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది. మిగిలిన కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రశ్నకు సమాధానం, కార్యాచరణలో ఉన్న ఓడరేవులు విశాఖపట్నం ఓడరేవు భారత ప్రభుత్వం, గంగవరం ఓడరేవు, కాకినాడ యాంకరేజ్ ఓడరేవు, కాకినాడ డీప్ వాటర్ ఓడరేవు, రావా ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు, ఇతర నోటిఫైడ్ ఓడరేవులు కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపురం ఓడరేవు, నిజామపట్నం, నక్కపల్లి, నౌకాదళ స్థానం, నారాయణపల్లి నిర్మాణంలో ఉన్న ఓడరేవులు, మూలాపేట ఓడరేవు, ఎంఎంఎస్ఏ ఓడరేవు, కాకినాడ గేట్వే ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, రామాయపట్నం ఓడరేవు. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఇక ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం మంగళవారం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2005కు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష విధానంలోనే ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్గా, మున్సిపల్ నగర పంచాయతీల్లో కౌన్సిలర్లు తమలో ఒకరిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నీతి ఆయోగ్ ఇటీవల రాష్ట్రాలకు నివేదించింది. అనేక రాష్ట్రాల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై సహచర సభ్యులు ఏడాది నుంచి 2 ఏళ్లకోసారి అవిశ్వాసం పెట్టి దించేయడం ద్వారా పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని నీతి ఆయోగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక రాష్ట్రాలకు మేరని సూచించింది. అప్పటికే ఇదే అభిప్రాయంతో ఉన్న కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ఇందుకు చట్ట సవరణ తప్పనిసరి కావడంతో మంగళవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని అదే రోజు శాసనసభలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. దీంతో అక్టోబర్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న 123 పుర నగరపాలిక సంస్థల్లో, నగర పంచాయతీల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునున్నారు. సులభమైన టాస్క్లు పూర్తి చేసి రోజుకు వేలల్లో సంపాదించండి మెసేజ్లు వస్తే అది సైబర్ మోసమే అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ముందుగా డబ్బులిచ్చి ఆ తర్వాత వివిధ రుసుముల పేరిట వసూలు చేస్తారన్నారు. మోసం చేసే వీటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలకు లైక్ కొట్టండి. వాటిని సబ్స్క్రైబ్ చేయడమే మీ పని. ఇలా చేశారా మీ జేబు నిండా డబ్బులే.
ఆన్లైన్లో కనిపించే ఉత్పత్తులు, హోటళ్లకు రివ్యూ ఇవ్వండి. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించండి. కాస్తంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఉద్యోగం మీదే. వర్క్ చేస్తే బోలెడని డబ్బులు. ఇటీవల ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాల తిరిది. లైక్ కొడితే డబ్బులిస్తామంటూ ముగ్గులోకి దింపుతారు. రకరకాల ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తారు. ఈ టాస్క్ ఆధారిత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరిస్తున్నారు. అమాయక ప్రజలను చైతన్యవంతం చేసేలా వీటిపై వారం రోజుల పాటు యుద్ధం ప్రకటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 2025-26లో ఇప్పటి వరకు 160 టాస్క్ ఆధారిత మోసాలు జరిగాయి. బాధితులు 2.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ వారం రోజుల్లో ప్రజల్లో అవగాహన కలిగిస్తారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారు, రివ్యూ, రేటింగ్, లైక్, సబ్స్క్రైబ్, డేటా ఎంట్రీ, పార్ట్ టైం ఉద్యోగం తరహా మోసాలపై పూర్తి స్థాయిలో వివరిస్తారు. ప్రజలెవరూ వీటికి గురి కాకుండా విస్తృత ప్రచారం చేస్తారు. సులభమైన టాస్క్లు పూర్తి చేసి రోజుకు వేలల్లో సంపాదించండి అని మెసేజ్ చేస్తే అది సైబర్ మోసమే అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ముందుగా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వివిధ రుసుముల పేరిట వసూలు చేస్తారన్నారు. ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయడం, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు లేక cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.